బంజారా సేవా సంఘ్ మోతిలాల్ నాయక్ గారికి మరియు వచ్చినటువంటి ఇతర సంఘ నాయకులకి నా యొక్క నంగాలపేట లంబాడీకుల పోరాట సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. చర్చా వేదిక శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట చర్చ సమావేశం. మోతిలాల్ నాయక్కి ఈ ఆలోచన రావడమే చాలా గొప్పది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తండాల్లో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు నగరానికి పరిమితమవుతుర్రు, తండాలు ఖాళీ అవుతుంది. కాబట్టి హైదరాబాద్లో కూడా ఒక 125 అడుగుల సేవాలాల్ విగ్రహం ట్యాంక్ బండ్ పైన, లేకపోతే హైదరాబాద్లో ఖాళీ స్థలాలు చాలా ఉంది, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇంకా మద్దిమాడు అంటారా, పెట్టండి, కానీ కేవలం దానికి మద్దిమడిగే నామమాత్రమని చెప్పొద్దు. తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో పెట్టండి, కానీ అతిపెద్ద విగ్రహం ఉండాలంటే అది కేవలం హైదరాబాద్ కేంద్రంగానే ఉండాలనేది మా యొక్క లంబాడి సంఘాల డిమాండ్. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ర్యాకెట్ టైప్లా దూసుకొని పోతున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో సంత్ సేవాలాల్ విగ్రహం పెట్టడం వలన లంబాడి జాతి పితామహుడు, అదేవిధంగా లంబాడి జాతిని జ్ఞానోదయం కలిగించినటువంటి మా సంత్ సేవాలాల్ విగ్రహం పెట్టడం వలన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందని మా యొక్క డిమాండ్. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనతో ప్రజల చేత అధికారంలోకి వచ్చినటువంటి మీరు అధికారంలోకి తేవడము మాకు తెలుసు, మళ్ళీ గద్దె దింపడం కూడా మాకు తెలుసు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంటికి పంపించినాం. లంబాడి సోదరులతో కనుక పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నటువంటి మేము రేపన్నాడు దిమ్మ తిరిగే సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి కేవలం నామమాత్రంగానే నీ దగ్గర ఉన్నటువంటి 5-6 మందితోని చర్చ చేసుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రం రావడానికి, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా విద్యార్థులు ఎంతోమంది ప్రాణ త్యాగాలతోని వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏడుపడిన తర్వాత మీరు ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లంబాడి సోదరులతో, లంబాడి సంఘాలతో గతంలో మాజీలు, అదేవిధంగా మొట్టమొదటి రిజర్వేషన్ పొందినటువంటి మా లంబాడి జాతి అధికార నాయకులు అందరితోని చర్చ తీసుకొని హైదరాబాదే కేంద్రంగా అతిపెద్ద విగ్రహం సంత్ సేవాలాల్ విగ్రహం ఉండాలని మా యొక్క డిమాండ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మోతిలాల్ నాయక్ గారికి మరియు వాళ్ళ యొక్క టీంకి ప్రత్యేక ధన్యవాదాలు.